బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. కర్నూలు బస్సు దగ్ధం తరహాలో ప్రమాదం చోటు చేసుకుంది. సిరివెల్లమట్ట సమీపంలో నేషనల్ హైవే టీవీఎస్ 50 ఎక్సెల్ను శ్రీవారి ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి తిరుచికి 18 మందితో ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్సు టీవీఎస్ను ఒక్కసారిగా ఢీకొంది. బస్సు కింద ఇరుక్కుపోయిన ఆ బైక్ను 100 మీటర్లు ఈడ్చుకెళ్లింది. పెద్ద శబ్దం రావడంతో బస్సు ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. టూ వీలర్పై ఉన్న నక్కల దిన్నె నాగయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి చెన్నయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. బస్సులోని 18 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. బస్సును ఆపకుంటే కర్నూలు బస్సు దగ్ధం ఘటన రిపీట్ అయ్యే ప్రమాదం ఉండేది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ హరినాయుడు అందిస్తారు. గుడ్ మార్నింగ్ హరినాయుడు, చెప్పండి, అసలు బస్సు ప్రమాదం ఏ సమయంలో జరిగింది, అలాగే ఎంతమంది గాయపడ్డారు? నంద్యాల జిల్లా ఆలగడ్డలో రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీవెల్లమెట్ట సమీపంలోని నేషనల్ హైవేపై దారుణమైన రోడ్డు ప్రమాదం. సూపర్ ఎక్సెల్ టూ వీలర్ అతి వేగంతో ఢీకొన్న శ్రీ వాసవి ట్రావెల్ బస్. హైదరాబాద్ నుండి తిరుచూరుకి 18 మందితో ప్రయాణిస్తున్న శ్రీ వాసవి ట్రావెల్ బస్సు ఢీకొన్న తర్వాత టూ వీలర్ బస్సును కింద దాదాపుగా ఇరుక్కుపోయి 100 మీటర్లు ఈడ్చుకెళ్ళినటువంటి ఘటన అయితే మనం చూస్తూనే ఉన్నాం. గగోలు పెట్టినంత పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులందరూ ఒక్కసారిగా మేలుకోవడం జరిగింది. టూ వీలర్ పై ఉన్న నక్కల దిన్నె నాగయ్య 50 సంవత్సరాలు, అతను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. బస్సులోని 18 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉండడం జరిగింది. మృతుడికి భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నట్లు అక్కడ ఉన్నటువంటి సిఐ దస్తగిరి బాబు, ఎస్ఐ పీరయ్య తెలియచేయడం జరిగింది. దాదాపుగా ఈ ఘటన తెల్లవారుజామున జరిగినట్టుగా మనకు అయితే తెలియచేయడం జరిగింది. కాగా ఈ ప్రయాణం మనం వెళ్తున్నటువంటి శ్రీ వాసవి ట్రావెల్ బస్ ఏదైతే ఉందో ఆ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా అతి స్పీడ్ తో వెళ్ళడం, అదే విధంగా ముందుగా వెళ్తున్నటువంటి సూపర్ ఎక్సెల్ బైక్ ను అయితే ఒక్కసారిగా ఢీకొనడం తోటి ఆ సూపర్ ఎక్సెల్ బైక్ ఒక్కసారిగా బస్సు కిందికి, ఏదైతే బస్సు అయితే ప్రయాణిస్తుందో ఆ బస్సు కిందికి ఒక్కసారిగా కిందికి వెళ్ళిపోవడం తోటి అదే టూ వీలర్ బైక్ ను 100 మీటర్లు బస్సు లాక్కొని వెళ్ళడం తోటి అక్కడ ఆ వెహికల్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో బైక్ ను అతను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. వెనకాల ఉన్న వ్యక్తికి అయితే తీవ్ర గాయాలు కావడం, అతన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రులకు అయితే తరలించినటువంటి పరిణామాలు అయితే మనకు కనబడుతూనే ఉన్నాయి. కదా మనం కర్నూలుకు సంబంధించినటువంటి ఈ ఏదైతే బస్సు ప్రమాదం ఉందో దాన్ని మరొక ముందే ఇలా ప్రతిరోజు లేదంటే ఒక వారానికి ఒకసారిగా ఉమ్మడి నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి స్థాయిలో, అదే విధంగా ఆలగడ్డలో ఇదే పోయిన నెలలో 3 బస్సు ప్రమాదాలు, ఇప్పుడు మనం చూసుకుంటే కూడా ఇది 4వ ప్రమాదంగా అయితే మనం చెప్పవచ్చు. దాదాపుగా ఈ బస్సు ప్రమాదాలు తరచుగానే జరుగుతూనే ఉన్నటువంటి పరిణామాలు అయితే కనబడుతున్నాయి. గగన ఒక్కసారిగా ఆ టూ వీలర్ ను ఏదైతే శ్రీనివాస ట్రావెల్ బస్సు ఏదైతే ఉందో ఆ శ్రీనివాస ట్రావెల్ ఒక్కసారిగా ఢీకొనడం తోటి ఆ బస్సు ముందు భాగంలో కింద ఏదైతే సూపర్ ఎక్సెల్ అయితే ఆ బస్సు కింద భాగంలోనే అలాగే ఇరుక్కుపోయి దాదాపుగా 100 మీటర్లు ఆ బస్సు కేవలం ఆ బైక్ ను అలాగే లాక్కొని వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ అదృష్టవశాత్తు అనుకోవాలా, లేదంటే ఆ బస్సులో ఉన్న వాళ్ళు పుణ్యం చేసుకున్నారు అనే విధంగా కూడా అయితే మనం చెప్పవచ్చు. ఎలాంటి మంటలు రాకపోవడం, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి 18 మందికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడం, అందరూ ప్రాణాలతో సేఫ్ కావడం ఇదైతే మనకు కనబడుతుంది కదా. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.